శ్రీరామ్ అంటే పైసలు వస్తాయని అడుగుతున్నారు. బీజేపీ మీటింగ్లు పెట్టి జై శ్రీరామ్ చెప్తే ఏం మాట్లాడారని చెప్తా ఉంటారు. ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారో, ఆ భగవంతుడు వీళ్ళకి దుర్బుద్ధి ఎందుకు ప్రసాదిస్తాడో, వీళ్ళ దేవాలయ శాఖ మంత్రులుగా ఎట్లా చలామణి అవుతున్నారో ఆ భగవంతుడే కాపాడాలి కాంగ్రెస్ పార్టీని. నాటి సోమనాథ్ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన తొలి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే నేటి రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పూర్తిగా హిందూ వ్యతిరేక పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా హిందూ దేవుళ్ళని అవమానించినటువంటి పార్టీ. సోమనాథ్ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి నాటి ప్రెసిడెంట్ ని వెళ్ళొద్దని కోరినటువంటి ప్రధానమంత్రి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. రామ మందిరం పూర్తి అవుతుందా అనేక సక్కాలాడి పూర్తి అయిన తర్వాత నిర్మించబడిన రామ మందిరానికి ఈ రోజు దాకా అడుగుపెట్టినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఒక వీళ్ళకే కాదు, జై శ్రీరామ్ అనొద్దని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన దీదీ బెదిరించింది. మేము చెప్తున్నాం గర్వంగా, బీజేపీలో మేము రాముని వారసులమే, ఈ గడ్డ రాముని వారసత్వంతో వచ్చింది, జై శ్రీరామ్ అనే అంటాం. లేకపోతే జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై ఇందిరమ్మ అంటే పైసలు వస్తాయా? ఇందిరమ్మ అంటే ఎమర్జెన్సీ వస్తుంది, సోనియమ్మ అంటే ఇటలీ వస్తుంది. ఈ దేశ పౌరసత్వం యానికి వస్తుంది? ఈ పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడతారో బాధ్యత స్థానం నుండి అర్థం కాదు. మీరు దేవాదాయ శాఖ మంత్రి, మీరు ప్రతి మీటింగ్ లో జై కాంగ్రెస్, జై సోనియా అంటున్నారు. ఎన్ని పైసలు వచ్చినాయి చెప్పుర్రి. ఢిల్లీలో అధికారం లేని సోనియా గాంధీ ఏం పైసలు ఇస్తుందో చెప్పుర్రి. ప్రజలు పన్నులు కడితే వచ్చిన పైసలతో ఇల్లు కట్టి ఇందిరమ్మ ఇల్లు అని పెడుతున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయి ఇందిరమ్మ పేరు చెప్తే చెప్పుర్రి. ఏది మేము బరాబర్ అంటామో అని చెప్తున్నాం. రాహుల్ గుడికి కడతామో అని చెప్పినాం, కట్టినాము. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని చెప్పినాము, చేసినాము. ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తాము అన్నాం, రద్దు చేసినాము. రేపు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామని చెప్తున్నాం, తెస్తాము. మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తామని చెప్పినాం, తెచ్చినాము. రేపు డీలిమిటేషన్ చేస్తామని చెప్తున్నాం, చేస్తాము. రేపు జమిలీ ఎన్నికలు చేస్తామని చెప్తా ఉన్నాం, చేస్తాం. భారతీయ జనతా పార్టీ మాట అంటే మాట కోసం ఉంటది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్పిందే చేసినాం. మమ్మల్ని కాదన్నోళ్ళు, మమ్మల్ని ఎదిరించిన వాళ్ళు, రాముని నిందించిన వాళ్ళు, కేజ్రీవాల్, మమతలు, దీదీలు, దాదాలు అడ్రస్ లేకుండా పోయి విదేశాల్లో, తెలంగాణలో కూడా మీరు అడ్రస్ లేకుండా పోతారు. శ్రీమతి కొండా సురేఖ గారు అర్థం చేసుకోండి. మేము రాముని వారసులమే, శూర్పణఖలకు వారసులం కాదు, రావణాసురులకు వారసులం కాదు. మేము వాళ్ళ తరఫున అవకాశం చేయలేదు. మేము చేసేది ఏ తండ్రి మాటను జవదాడని రాముని కోసం మాట్లాడతాం, అన్నదమ్ముల అనుబంధాన్ని తెలిపే రాముని గురించి మాట్లాడతాం, రామరాజ్య స్థాపన అని చెప్పి మాట్లాడినటువంటి మీరు పొద్దుగా లేతే గాంధీ అని తోకలేక బతకలేని గాంధీ గారి సమాధి మీద ఉన్నటువంటి శ్రీరామ్ గురించి, హే రామ్ గురించే మాట్లాడతాం తప్ప ఇంకొకటి మాట్లాడాం. మీకున్న సమస్య ఏం చెప్పు. జై శ్రీరామ్ అంటే పైసలు వస్తామని అడిగిన మంత్రి గారు. ఏమంటే పైసలు వస్తాయి? పైసలు రావాలంటే ఏమంటే వస్తాయి? జై సోనియా అంటే పైసలు వస్తాయా? జై రాహుల్ గాంధీ అంటే పైసలు వస్తాయా? ఏమనాలి మరి? ఎందుకు ఇట్లా మాట్లాడతారు? ఎందుకు మీ వంకరబుద్ధి ఎందుకు? హిందూ మతం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీకి ఈ వివక్ష ఎందుకనే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. పోనీ చెప్పుకుని మేము హిందుత్వానికి వ్యతిరేకం, హిందూ దేవుళ్ళకు వ్యతిరేకం, హిందువులు ఎవరు మా పోటీ చెప్పురు కాంగ్రెస్ శాతాన్ని. ఒక మాట చెప్పు. 15 ఏళ్లు పాలించి ఇట్లే అరిచింది. కనీసం ఎమ్మెల్యే పదవి కూడా గెలవలేకుండా పోయింది మమతా బెనర్జీ. దేవుళ్ళు లేరు, గుళ్ళు లేవు అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడినటువంటి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సావు తప్పి కన్నులంటే పోయి ఉదయనిధి స్టాలిన్ గెలిచిండు. ముఖ్యమంత్రి 5 ఏళ్ళు చేసిన స్టాలిన్ అడ్రస్ లేకుండా పోయింది. కేబినెట్ ఉన్న 28 మంది పోయిండ్రు. అరుస్తా ఉంది మమతా బెనర్జీ, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, ఎత్తి బంగాళాఖాతంలో వారేస్తాం, ఎక్కువ మాట్లాడితే అడ్రస్ లేకుండా చేస్తాం. ఏం మాట్లాడుతున్నారు పిచ్చి కూతురు? రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించరు. ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయ ఏం చేస్తారో చూస్తా. ఏం చేయాలి మాకు తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చెప్పిరో అట్లే ఖాళీ చేపిస్తాం. ఈ కుర్చీ ఖాళీ చేపిస్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేపిస్తాం. బరాబరి బంగ్లాకి కొత్త ముఖ్యమంత్రి, సరే వెస్ట్ బెంగాల్ కి కొత్త ముఖ్యమంత్రి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకుడే వస్తాడు, రేపు ఎల్లుండి వస్తాడు. ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. మమతా, కేజ్రీవాల్, అభిషేక్ బెనర్జీ, ఉదయనిధి స్టాలిన్ మరిగిన వాళ్ళందరూ ఎడిపోయారో సురేఖ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మాట్లాడే కంటే ముందు అక్క మేము మర్యాద ఇస్తా ఉన్నాం, స్త్రీలను గౌరవిస్తా ఉన్నాం, ఈ దేశంలో మాతృమూర్తులను గౌరవిస్తా ఉన్నాం. దాని అర్థం మా కాషాయ దళానికి చేత కాదని దయచేసి అనుకో. అక్క నీకు తెలియకపోవచ్చు రాజకీయం,
భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సంఘ కార్యకర్తలు, భారతీయ జనసంఘ కార్యకర్తలు ఒక స్లోగన్ చెప్పారు, అంగ వంగ కళింగ ఈ దేశాలన్నింటినీ కాషాయీకరణ చేస్తామని. అతనికి తెలియదు, తెలుసుకో నీ దగ్గర ఉండేటోళ్ళని అడిగి. అంగరాజ్యం అంటే బీహార్ రాజ్యం, పాటలీపుత్ర నగరం. ఇవాళ మీరు తెలుసుకోరాక పాటలీపుత్రాన్ని, అంగరాజ్యాన్ని ఈ రోజు కాషాయం కండల మెడ వేసుకున్నాయనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీహార్ లో. వంగ ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పాటైనటువంటి ప్రాంతాన్ని అంతా వంగ అని చెప్తారు. పశ్చిమ బెంగాల్ వంగ అని చెప్తారు. దాన్ని ఒకప్పుడు వంగ అని చెప్పేటోళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణలో. రేపు మాపు ఆ వంగ అనేటువంటి ప్రాంతం లోపల కూడా కాషాయ కండ వేసుకున్నాయనే ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు. మిగిలింది కళింగ రాజ్యం. కళింగ రాజ్యం అంటే మనకు కొంచెం పక్కన ఉన్నటువంటి ఒడిస్సా. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారో సురేఖకు తెలుసు. అక్క చెప్తా ఉన్నాం, నీ ఊరికి వచ్చి చెప్పిపోతా ఉన్నాం. కాకతీయులు ఏలినటువంటి ఈ గడ్డని వచ్చే ఎన్నికల తర్వాత ఇదే కాషాయం కండు వేసుకున్నాడు ముఖ్యమంత్రి అవుతాడు. రాసుకో సురేఖక్క. అంగ వంగ కళింగ తర్వాత నెక్స్ట్ మేము వచ్చేది కాకతీయ సామ్రాజ్యానికే. దానికి మా తొలి అడుగు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు. ఎన్ని శక్తులు వచ్చినా, రవంతలు, రేవంతలు, కేరళలు, కమ్యూనిస్టులు ఎవరు వచ్చినా, ఎంతమంది జట్టు కట్టినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడాన్ని ఎవరికి చేతనవుతుందో వాళ్ళు ఆపుకోండి. మాకేం చేతనవుతుందో మేము చేసుకుంటాం.